హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఏ రోజుది అంటే సండే రోజు అనమాట. సో చాలా రోజుల తర్వాత మా వారు ఫిష్ అనేది తీసుకొచ్చారు. సో చూసారా ఎంత మట్టి మట్టిగా ఉంది అంటే కనుక వాళ్ళు క్లీన్ చేసి ఇస్తామంటారు, కానీ వాళ్ళు ఎంత క్లీన్ చేసినా బట్ మనం ఓన్గా చేసుకుంటేనే మంచిగా పోతుంది అనమాట. సో దానికైతే నేను పసుపు ఉప్పుతో మంచిగా క్లీన్ చేశాను. ఫస్ట్ అయితే ఒక 4 సార్లు ఒట్టి వాటర్తోనే రఫ్గా కడిగేసి ఆ తర్వాత పసుపు ఉప్పు వేసేసి బాగా ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కలిపేసుకొని ఆ తర్వాత 4-5 సార్లు మళ్ళీ కడిగానమాట. సో ఈరోజు ఈ వీడియో నా స్టైల్లో నేను ఎలా చేపల పులుసు పెట్టాననేది మీకు చూపిస్తానన్నమాట. సో మీకు చూడండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా? ఫైనల్గా అయితే నేనైతే ఇక్కడ చేపల్ని నీట్గా కడిగేస్తున్నాను. సో వాళ్ళైతే క్లీన్ చేశారు, బట్ వాళ్ళంత నీట్గా చేయలేదు. ఇక చూసారా ఇక్కడ నా ఫేస్ ఎలా ఉంది. సండే వస్తే చాలు ఫ్రీ అనుకుంటాం, కానీ ఆ రోజే ఎక్కువ పనులు ఉంటాయన్నమాట లేడీస్కి అయితే. సో ఫైనల్గా నేను క్లీన్ చేసేసాను. ఈ వీడియో వచ్చి పెద్ద పాప తీస్తుంది, సో అందుకే షేక్ అవుతూ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిన్న పాపకి ఆయిల్ పూసేసాను, ఆయిల్ మసాజ్ అయిపోయింది. ఇక తను వచ్చేసరికి ఆడుకుంటుందన్నమాట. సో నేను పాప బయట కూర్చుంటే ఒకటే కేకలు వేస్తుంది మమ్మల్ని దగ్గరికి రమ్మని చెప్పి. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. అవును, నాకు తెలియక అడుగుతాను ఫ్రెండ్స్, చాలామంది చేపలు తిన్న రోజు మనం పెరుగు యూజ్ చేయకూడదు, పాలు యూజ్ చేయకూడదు అంటారు. మరి చేపల కూరలలో పెరుగు చాలామంది వేస్తారు కదా, అది ఎందుకో నాకైతే అర్థం కాదనమాట. ఫైనల్గా అయితే నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం చీలికలుగా చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసరికి ఒక 2 మొత్తం కట్ చేసి పెట్టాను. ఇవేమో మనకి అన్నంలోకి నంచుకోవడానికి బాగుంటాయి కదా, సో అందుకని రౌండ్గా కట్ చేసి పెట్టాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత మనం ఉంటుంది కదా కారము, ఇక ధనియాల పొడి, సో అవన్నీ అనమాట. సో సారీ, ఇది పులుసు కాదండి, ఫ్రై. బై మిస్టేక్ నేను పులుసు అని చెప్పేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి జీలకర్ర పొడి అంతే. ఇక తర్వాత వచ్చేసరికి నిమ్మరసం అనమాట. నేనైతే ఫుల్ చెక్క పిండేసాను. సో నేను ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువగానే తింటాము మా ఇంట్లో. ఇంకా తర్వాత వచ్చేసరికి పులుపు కూడా నేను ఎక్కువగానే తీసుకుంటాను. సో నా స్టైల్లో చూసారా, పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కలిపేసి మొత్తము మ్యారినేట్ చేసేటట్టు పెట్టేస్తానమాట. ఎందుకంటే మనం కొంచెం టేస్ట్ పరంగా అయితే పచ్చిమిర్చి మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆయిల్లో వేసేస్తే అందులో ఉన్న ఘాటు వస్తుంది, కానీ టేస్ట్ అయితే రాదు. సో అందుకని ముక్కలకి కలిపి పెట్టుకుంటే అందులో ఉన్న ఘాటు అదంతా ముక్కకి చాలా బాగా పట్టిద్దండి. చాలా జ్యూసీగా వస్తుంది అనమాట ఫ్రెష్ అయితే. సో నేనైతే లాస్ట్లో వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, ఫస్ట్లో వేయను. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం ఆయిల్ అనేది, అంటే డీప్ ఫ్రై కాదు నార్మల్ ఫ్రై కదా, సో నాకు తెలిసి ఒక 3 స్పూన్లు ఆయిల్ పట్టింది. సో ఇగ్నోర్ చేసేయండి మా బాండీని, ఓకేనా? పట్టించుకోవద్దు. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యేసరికి మనం ముందుగా నేనైతే నానబెట్టేసాను కదా చేప ముక్కల్ని, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదండి, నార్మల్గానే బయట పెట్టేశాను అనమాట. సో ఎవరికైనా కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే అక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదా, సో వాటిని వేయకుండా ఓన్లీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని మాత్రమే ఆయిల్లో వేసుకోవాలి, ఓకేనా? సో ఫైనల్గా అయితే నేను మొత్తం పీసెస్ అనేది వేస్తున్నాను ఆయిల్లో. మొత్తం వచ్చేసరికి 10 పీసెస్ అండి, ఓకే? సో సండే రోజు మీరు ఏం చేసుకున్నారు? నాన్ వెజ్జా వెజ్జా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో 1 సైడ్ మొత్తం పెట్టేశాను. సో ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మగ్గితే సరిపోతుంది, ఫిష్ అనేది మంచిగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు చూసారా అక్కడ కుక్ అయిపోయింది కదా, మంచి కలర్లో వచ్చింది. నేను గట్టిగా ఒక 5 నిమిషాలు ఉంచాను, చూసారా అప్పుడే అడుగు పట్టేస్తుంది అంత ఆయిల్ ఉన్నా కానీ, అంటే చేప ముక్క చాలా స్మూత్గా ఉందని అర్థమవుతుంది అనమాట. సో కొన్ని చేపలు అయితేనేమో గట్టిగా ఉంటాయి, బట్ ఈ చేప మటుకు త్వరగా ఫ్రై అయిపోయిందండి, చాలా బాగుంది. చూస్తుంటారా కలర్ చూస్తుంటే చాలా బాగుంది అనమాట, ఎమ్మీగా ఉంది.
ఇక తర్వాత లాస్ట్ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి అవి కూడా ఫ్రై చేసేసాను. సో మనకి ముక్క చూసారా, ఫోర్క్తో దించితే ఈజీగా దిగబడిపోయిందంటే మనకి మంచిగా కుక్ అయిందని అర్థమైపోయింది అనమాట. ఓకేనా. సో నేనైతే ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసుకోవాలంటే ఇలా ట్రై చేస్తూ ఉంటాను, ఎందుకంటే టేస్ట్ పరంగా బాగుంటుంది, పాపకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఫైనల్గా అయితే నేను కొంచెం లైట్గా కారం అనేది చల్లుతున్నానండి పైన. తర్వాత వచ్చేసరికి కొంచెం సాల్ట్ అనమాట, అంటే టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది కదా. పైన ఉప్పు కారం వేసుకుంటే, కొంతమంది వచ్చేసరికి గరం మసాలా కూడా వేస్తారు, బట్ నేనైతే అవేం వేయలేదన్నమాట. సో ఫైనల్గా చూసారా, ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చితో మనకి ఫిష్ ఫ్రై అనేది సింపుల్గా రెడీ అయిపోయింది. సో నా స్టైల్లో నేను ఇలా రెడీ చేసుకున్నాను. సో ఇది నా సండే వ్లాగ్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే. ఓకేనా. సరే, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.